ఖమ్మం జిల్లా నెలకొండపల్లి మండలం కేంద్రంలో అన్ని పార్టీల నాయకులతో ఎన్నికల అవగాహన సదస్సు నిర్వహించారు। ఈ కార్యక్రమంలో నెలకొండపల్లి ఎంఆర్ఓ మరియు ఎంపీడీఓ, ఖమ్మం రూరల్ ఏసీపీ తిరుపతి రెడ్డి మరియు నెలకొండపల్లి ఎస్ఐ సంతోష్ పాల్గొని నెలకొండపల్లి మండలంలోని 33 గ్రామ పంచాయతీల అభ్యర్థులకు ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా సహకరించాలన్నారు। ఎన్నికల్లో గెలుపు ఓటమి సహజమని అన్నింటినీ సపోర్టుగా తీసుకోవాలని ఏసీపీ తిరుపతి రెడ్డి తెలిపారు। ఎన్నికల ప్రచారానికి అనుమతి తీసుకోవాలని, ఇచ్చిన అనుమతి అతిక్రమించితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసు సిబ్బంది పేర్కొన్నారు। ఈనాటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటింగ్ వచ్చేసి ఎంకరేజ్ చేయడం, అందరూ కూడా మ్యాక్సిమం ఓటింగ్ అందరినీ కూడా ఎంకరేజ్ చేయడం, మ్యాక్సిమం పోలింగ్ ఏ విధంగా చూసుకోండి, మ్యాక్సిమం మీరు ఏం చేస్తున్న ఊళ్ళో మీ ఓటర్లను కన్వీన్ చేసుకొని తద్వారా మీరు ఈ కొండపల్లి మండలం శాంతి మండలం అంటే మంచి అందరూ లీడర్ కూడా పెంచుంటారు ఇక్కడ ఆ సంస్కృతిని మీరు ఖర్చు పెట్టాలనుకుంటే వేయండి, ఖర్చు పెట్టకపోతే అవసరం లేదు। నేను లిమిట్ అంతవరకు పెట్టుకోవడానికి సేమ్ అవే నేను కొన్ని రిపీట్ చేస్తాను। అంటే మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే నేను పోలింగ్ ముందు పోలింగ్ రోజు ఏం చేయాలి, పోలింగ్ తర్వాత ఏం చేయాలని కొన్ని ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాను। పోలింగ్ ముందు మీరు ఏది ప్రచారం చేస్తున్నా కానీ ఖచ్చితంగా పర్మిషన్ తీసుకోవాలి, మైక్ పర్మిషన్ తీసుకోవాలి, మైక్ పర్మిషన్ వెహికల్ మీద చూపించాలి। తర్వాత మీరు ఏదైతే ర్యాలీలో ఏమైనా సభలు సమావేశాలు పెట్టదలుచుకుంటే దానికి ముందుగా పర్మిషన్ తీసుకోవాలి। ర్యాలీ తీసుకుంటే కంపల్సరీ ఆ రూట్ మ్యాప్తో సహా మీరు ఎస్ఐ గారికి అప్లికేషన్ ఇవ్వాలి, అందరికీ పర్మిషన్ ఇవ్వబడుతుంది। కాబట్టి ముందు వచ్చిన ముందు పర్మిషన్ రూట్ సెండ్ చేసి ఇస్తారు, తర్వాత వచ్చిన తర్వాత టైంని బట్టి చేస్తారు। ఒకవేళ 10 మంది పెడుతుంటే మనిషికి 1 అవర్ చూపిస్తారు, ఇద్దరు అనుకోండి డివైడ్ చేసి ఇస్తాం, మార్నింగ్ వర్క్ ఈవినింగ్ వర్క్ అట్లా అందరికీ పర్మిషన్ పెట్టిన వాళ్ళందరికీ కూడా పర్మిషన్ ఇవ్వబడుతుంది। పర్మిషన్ ఇచ్చినప్పుడు కావాలని చెప్పి వితౌట్ పర్మిషన్ మీరు వేరే రూట్లో అంటే పర్మిషన్ ఇచ్చిన రూట్లోకి వెళ్ళి వాళ్ళని డిస్టర్బ్ చేయాలనిపిస్తే ఖచ్చితంగా వాళ్ళ మీద శాంతిభద్రతల పరంగా వాళ్ళ మీద ఖచ్చితంగా చర్య ఉంటుంది। తర్వాత పోలింగ్ రోజు 200 మీటర్స్ దగ్గర గుంపులు ఉండదు। మీరందరూ కూడా ఏంటంటే ఎక్కువ మంది గుంపు ఉంటే వాళ్ళందరూ వాళ్ళని చూసి ఓటేస్తారని చెప్పి అనుకుంటారు, అటువంటిది ఏముండదు। ఓటర్ ఆ రోజు ముందు రోజే డిసైడ్ అయి ఉంటాడు, మీరు అనవసరంగా అక్కడ షో అంతా ఇంకేముండదు। మేము ఖచ్చితంగా వీడియో తీసుకొని ఖచ్చితంగా కేసు పెడతాము, మీ ఇంటికి నోటీస్లో పంపిస్తాం। కాబట్టి ఎవరైతే ఇద్దరు అభ్యర్థులు ఉంటారో, ఇద్దరు ఏజెంట్స్ ఉంటారో ఆ ఏజెంట్స్ ఇద్దరు కూడా పార్టీ గుర్తులు లేకుండా చిన్న టేబుల్ వేసుకొని అక్కడ కూర్చోవాలి। వాళ్ళిద్దరు కూడా ముందు ఎస్ఐ గారి దగ్గర రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి। తర్వాత నెక్స్ట్ ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో ఏజెంట్స్ మార్నింగ్ 7 o'clock పోలింగ్ స్టార్ట్ అయ్యే ముందు వస్తే పోలింగ్ అయిపోయిన వరకు కూడా అతను పోలింగ్ స్టేషన్ నుంచి బయటకు రావద్దు। ఊరికే పదే టిఫిన్ అని చెప్పి లేకపోతే బాత్రూమ్ అని చెప్పి తిరగడం లేదు। అట్లాంటివి ఏమన్నా అంటే అట్లా వచ్చే అలవాటు ఎవరు ఉంటే వాళ్ళు కూడా రావద్దు వాళ్ళు। తర్వాత పోలింగ్ టైంలో కూడా ఎవరు కూడా మొబైల్ ఫోన్స్ తీసుకురావద్దు। మీరు ప్రచారం చేసేటప్పుడు అందరూ కూడా మొబైల్ ఫోన్స్ కానీ వాటర్ బాటిల్స్ కానీ తీసుకురావద్దని చెప్పండి, ఎవరికి వాళ్ళు ఓటేసుకొని వెళ్ళిపోండి। కౌంటింగ్ టైంలో కూడా ఎవరు కూడా ఉండదు, 200 మీటర్ల దగ్గర కూడా కౌంటింగ్ అప్పుడు కూడా ఎవరు ఉండదు। మీ ఏజెంట్స్ కౌంటింగ్ ఏజెంట్స్ ఏదైతే ఉన్నారో పోలింగ్ ఏజెంట్స్ ఎవరు ఉన్నారో ముందు మాకు ఆ లిస్ట్ ఇవ్వండి, ఇస్తే మేము ఒకసారి వెరిఫై చేసుకొని వాళ్ళందరూ కూడా ఎస్ఐ చెప్పినట్టు వాళ్ళందరూ కూడా ఒక రూల్స్ గురించి చెప్పడం జరుగుతుంది। పోలింగ్ అయిన తర్వాత గెలవడం అంటే గెలిచిన వాళ్ళు ఎవరు కూడా ప్రొఫెషన్ తీసేది లేదు। ఆ రోజు మీరు ప్రొఫెషన్ తీసుకోవాలంటే పర్మిషన్ పెట్టండి, ఒక 2-3 days తర్వాత 3 ఫేజ్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత మీకు సఫిషియెంట్ టైం ఇస్తాం, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మీరు ప్రొఫెషన్ తీసుకోండి, మేము బందోబస్తు పెట్టుకుంటాం, ప్రాపర్గా చేసుకోండి। కానీ ఆ రోజు హడావుడిగా ఏదో మేము ప్రొఫెషన్ తీస్తాం సార్ అని చెప్పానంటే అది ఆ రోజు మేము బందోబస్తు ఇవ్వలేము। ఆ రోజు గెలిచిన వాళ్ళు ఉంటారు, ఓడిన వాళ్ళు ఉంటారు, గెలిచిన దాంట్లో తాగిన వాళ్ళు ఉంటాడు, ఓడిన దాంట్లో ఉంటాడు, గొడవ కావాలనుకునే ఉంటాడు। అనవసరంగా మీరు గొడవలు తావించినట్టయితే అనవసరంగా కేసులో పోవాల్సి వస్తుంది। అంటే ఇవన్నీ కూడా మేము చెప్పేది ఏంటంటే మీ మంచి కోసమే చెప్తున్నాం। ఇది ఎలక్షన్ అనేది గ్రామ స్థాయిలో జరుగుతున్నది ఎలక్షన్। ఈ ఎలక్షన్ మీరు ఏం అభివృద్ధి చేస్తారో, మీరు మిమ్మల్ని గెలిపిస్తే మీరు ఏం చేయగలుగుతారో, గతంలో ఏం చేసిందనేది మీరు చెప్పగలిగితే చెప్తే ఓటర్లు అర్థం చేసుకుంటే దాని ప్రకారం ఓటేస్తారు। అంతేకాక మీరు ఏ రకంగా కూడా ఓటర్లు ఎవరు కూడా ఓటేయడం, ఎందుకంటే ఇప్పుడున్న ఈ కమ్యూనికేషన్ స్పీడ్ ఉన్న యుగంలో ప్రతి ఒక్కరు కూడా ఓటర్లు డిసైడ్ అయి ఉంటారు। మీరు అనవసరంగా ప్రయాసాలు అనవసరంగా ఆధారపడడం తప్పితే ఇంకా ఏమీ ఉండదు। ఏదైనా మీరు కన్వీన్ చేసుకోండి, ఓటర్ను కన్వీన్ చేసుకోవాలి, ఓటర్ను మీరు కన్వీన్ చేసుకోవాల్సిన దానికోసమే ప్రచారం
అయిపోయిన తర్వాత కౌంటించడం, మన పోలింగ్ సెంటర్ దగ్గరికి వచ్చి అక్కడ గుర్తులు తీయించడం, అక్కడ హడావుడి చేయడం, మేము ఎక్కువ మంది కనబడితే మా సైడ్ వస్తే ఓటరు, ఇవన్నీ కూడా మిథ్య. దాని అంటే మీరు మీ ఊహ అంతే. ఆల్రెడీ ఓటర్లు అంతకుముందు నైటే డిసైడ్ అయిపోయాడు, మీరు ఈ వారం రోజుల ప్రచారంలో డిసైడ్ అయిపోయాడు. మీరు అనవసరంగా వచ్చి హడావుడి చేసి ఎదుటాయన ఉన్నాడు కాబట్టి మేమున్నాం కాబట్టి ఎదుటాయన ఎవరి మీద ఎవరు చెప్పుకుంటూ అక్కడ కూర్చొని అనవసరంగా ఎవడో ఒక చిల్లర కామెంట్ చేసిన దానికి రెస్పాండ్ అవ్వకుంటూ అక్కడ గొడవలు భావిస్తాం. కాబట్టి ఇవన్నీ కూడా చేయకుండా ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఫైనల్గా ఏంటంటే ఎలక్షన్లో గెలుపు ఓటర్లు అనేది సహజం. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎలక్షన్ అనేది ఒకసారి గెలవగానే అతను పర్మనెంట్ రాదు కూడా. 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎలక్షన్ వస్తుంది. కాబట్టి అది స్పోర్టీగా తీసుకోవాలి. మీరు ఏదన్నా కానీ ప్రాపర్గా మీ గురించి మీరు ప్రజెంట్ చేసుకోండి. ఓటర్ ఇష్టం, అది ఎందుకంటే ఓటు వేస్తే మీరు గెలుస్తారు. కాబట్టి ఓటు వేస్తే గెలిచినట్టు, లేదంటే మళ్ళీ ఇవ్వండి. జీవితంలో గెలుపుకోవడంలో సహజం. ప్రతి దాంట్లో ప్రతిరోజు మనం గెలవం. ప్రతి రోజుగా చాలా వరకు ఓడిపోతాం, ఏదో ఒక దాంట్లో గెలుస్తుంటాం. ఓటర్ని గెలుపును ఒకే రకంగా తీసుకోవాలి, స్పోర్టీగా తీసుకోవాలి. దాన్ని మనసులో తీసుకొని బాధపడడం, లేకపోతే దానికోసం ఏదైనా చేస్తామనుకోవడం, దాంట్లో పోవద్దు. మీరు పాజిటివ్గా ఉండండి, పాజిటివ్గా ఉండాలంటే మీరు ఖచ్చితంగా మీరు ఓటర్ని కన్విన్స్ చేసుకుంటే ఖచ్చితంగా మీరు గెలుపు సాధిస్తారు. అనవసరంగా వేరే దాంట్లో వేరే దిక్కు ఆలోచించండి. ఏది ఆలోచించినా శాంతిభద్రత పరంగా ఏ ఇష్యూ వచ్చినా మేమైతే ఊరుకోమని, అనవసరంగా కేసులు అయితే ఎలక్షన్ అయిపోతుంది, అయిపోయిన తర్వాత మళ్ళీ 5 లక్షలు తెలంగాణ వాళ్ళు ఇట్టుకుంటారు. ఇందులో కేసులలో తెలియని వాళ్ళు, చదువుకునే వాళ్ళు ఇట్టుకుంటారు. ఎక్కడ వాళ్ళు తెలియదు, వాళ్ళకి దాని గ్రావిటీ తెలియదు ఆ టైం. అటువంటి ఏమన్నా మీ ఓటర్లే కాబట్టి మీరందరూ కూడా గ్రామాల్లో తిరిగేప్పుడు చెప్పండి, ఆవేశపడదు, ఏదైనా కానీ ప్రశాంతంగా చేసుకోండి అని చెప్పి మీరందరూ కలిసి ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్లో ఒక సింగిల్ ఏ ఘటన లేకుండా